ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆ బాబా గారి ఆశీస్సుల వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియోలో సాయి మాటగా నా నోట బాబా గారు ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాలను అందించబోతున్నారో తెలుసుకుందామా? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. వీడియోలోకి వెళ్దామా? బాబా గారు ఇలా అంటున్నారండి. ఇక్కడ ఈరోజు బాబా గారు మనకు 2 అద్భుతమైన మంత్రాలను కూడా మనకు కానుకగా ఇస్తున్నారండి. ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా ఈ 2 మంత్రాలను చదువుకుంటే చాలు మీకు జరగవు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎంత పెద్ద ఆపదలో ఉన్నా కూడా ఆపద నుంచి బయట పడేస్తాను అంటూ బాబాగారు 2 అద్భుతమైన మంత్రాలను కూడా మనకు అందిస్తున్నారండి. అవేంటో చూసి వాటిని ఉపయోగించుకొని మీ జీవితాలను ఎప్పుడూ కష్టాలలో, బాధల్లో బయటపడి సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్దామా? బిడ్డ, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తారో వారిని మాయ బారి నుండి నేను వారిని తప్పక కాపాడి తీరుతాను అని చెప్పి సమర్థ సద్గురుడు అయినటువంటి సాయినాథుడు మనందరికీ చెప్పటం జరిగిందండి. నిజంగా మాయ నుండి బయట పడేయటమే కాదు, వివిధ రూపాల్లో ఉన్న మన సమస్యలన్నింటి నుండి బాబాగారు మనల్ని బయటకు పడవేయటం జరుగుతుంది. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా, దిక్కుతోచని పరిస్థితుల్లో నుంచి కూడా బాబాగారు బయటపడేస్తారు. కొన్ని సందర్భాలలో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించే రోజులు వస్తాయి. కానీ ఆ తండ్రి మనకు అండగా ఉండగా అది సాధ్యపడదు. సత్య అసత్యాలను ఆవిష్కరించి వారికి చూపిస్తాడు ఆ సద్గురు సాయిబాబా. అటువంటి ఒక కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది నిజంగా జరిగిందండి. కథ కాదు, కల్పితం కాదు. ఇది నిజంగా ఒక అమ్మాయి జీవితంలో జరిగినటువంటి ఒక సమస్య ఇది. ఒక ఘటన ఇది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం మనం. పార్వతి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒకచోట చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు సాయినాథుని కొలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు సాయి మందిరానికి వెళ్తూ ఉంటుంది. సాయి ధ్యానంలోనే గడుపుతుంటుంది. ఈ పార్వతికి ఏ కష్టం వచ్చినా, బాధ కలిగినా, అయోమయంలో ఉన్న ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఈ మంత్రాన్ని ఎప్పుడూ నామస్మరణ చేస్తుండేదండి ఆ అమ్మాయి. అదే ఓం ఆపద్బాంధవాయ నమః అనే మంత్రాన్ని నామస్మరణ చేస్తూ ఉండేది. ఎంతలా అంటే ఆమెకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా, బాధ కలిగినా గూడా వెంటనే ఈ మంత్రం గుర్తొచ్చేటట్టు ఓం ఆపద్బాంధవాయ నమః అనే ఈ నామస్మరణ గుర్తొచ్చేటట్టు అంతగా ఆమెకు మనసులో నాటుకుపోయింది. అంతలా బాబా మీద భక్తితో ఉండేది ఆమె. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు అనుకోకుండా తన చేతికి ఉన్న బంగారపు ఉంగరాన్ని తీసి ఒక చోట పెట్టింది. అది ఎక్కడో పోవటం జరిగింది. ఆమె బాధపడుతుంది. ఇలా బాధపడుతూనే ఆ పార్వతి, బాబా, మేము చాలా మధ్యతరగతిలో దిగువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. మా పరిస్థితి నీకు తెలియంది కాదు తండ్రి. ఇప్పుడు మళ్ళీ ఆ ఉంగరాన్ని చేయించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. చాలా కష్టంగా ఉంది బాబా. తండ్రి, ఎలాగైనా ఆ ఉంగరం దొరికే విధంగా నాకు అనుగ్రహం ప్రసాదించు తండ్రి. బంగారపు ఉంగరం పెట్టుకోవాలనే ఆశతో చాలా కాలంగా ఒక్కో రూపాయి కూడబెట్టి ఆ ఉంగరాన్ని కొన్నాను తండ్రి. ఎలాగైనా ఆ ఉంగరం దొరికేలా చూడు స్వామి అని బాబాను అడగటం మొదలుపెట్టింది. బాబా మందిరంలో కూర్చొని బాబాను చూస్తూ, అలా బాబా ముఖములోకి చూస్తూ ఎంతసేపు కూర్చుందో కూడా తెలియకుండా అలా చాలాసేపు కూర్చుండిపోయింది. బాబాను తలుచుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, బాబాను
అడుగుతూ బ్రతిమాలుకుంటూ అలా ఉండిపోయింది. అలా కూర్చున్న ఆ పార్వతి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. చూడటానికి ఆయన ఎలా ఉన్నారంటే తెల్ల గడ్డంతో, తెల్లని లాల్చీ వేసుకుని, మొహం మీద చిరునవ్వుతో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి మొఖంలో ఒకలాంటి కళ, దైవ కళ ఉట్టిపడుతోంది. ఆ వ్యక్తి పార్వతిని ఇలా పలకరించాడు. "తల్లి, ఏదో విషయంలో బాధపడుతున్నట్టున్నావు. అప్పటినుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ బాధను బాబా వినేదాకా ఆయన్ని వదిలిపెట్టేలా లేవే. బాబా ముందు నుంచి పైకి లేచేలా కనిపించటం లేదే" అంటూ చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఆ వ్యక్తి అలా అడగంగానే ఆ అమ్మాయి ఇక తన బాధ మొత్తం చెప్పుకోసాగింది. ఆ వ్యక్తి అంతా విన్నాక ఆయన, "పర్లేదు తల్లి, నేనొక మంత్రం చెప్తాను. ఆ మంత్రం పఠిస్తూ ఉండు తల్లి. త్వరలో నీకు దూరమైంది దొరుకుతుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది" అంటూ ఆ మంత్రాన్ని ఇలా చెప్పసాగాడండి ఆ వ్యక్తి. ఆ మంత్రం ఏంటంటే, "ఓం సూక్ష్మ రూపాయ నమః, ఓం సూక్ష్మాయ నమః" అనే మంత్రాన్ని నామస్మరణ చెయ్యి తల్లి అంటూ చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అదృష్టం చూసారా? నమ్మినప్పుడే అలా అన్నీ కలిసొస్తాయేమో! ఆ అమ్మాయి బాబాను మనస్తృప్తిగా నమ్మింది కాబట్టి బాబా దారి చూపించాడు. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి నామస్మరణ చేస్తూ ఉంది. 10 రోజులయిపోయింది. 15 రోజులయిపోయింది. 20, 25 రోజులు గడిచిపోతున్నాయి. అయినా ఆ పార్వతి అలసిపోలేదు. ఇక్కడ బాగా వినండి. అందరూ అర్థం చేసుకొని ఈ ఈమె ఎలా అలసిపోకుండా తన పంతాన్ని నెగ్గించుకుందో బాబా దగ్గర ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత ఓపికతో ఉంది. ఎక్కడ అలసిపోలేదు. అలసిపోలేదు. అపనమ్మకం రాలేదు ఆమెకు. బాబా ఏమీ చెయ్యడు అనే భావన రాలేదు. ఇంకో చోటికి వెళ్ళాలా అనే ఆలోచన రాలేదు. నా బాబా ఉన్నాడు. నా తండ్రి ఉన్నాడు. తప్పకుండా ఉన్నాడు. నా పని చేసి పెడతాడు. నా చెయ్యి వదిలిపెట్టడు. కాబట్టి నా తండ్రి నామస్మరణ చేస్తూనే ఉంటా అనుకుంది. చేస్తూ ఉంది. కరెక్ట్‌గా 30వ రోజండి ఒక విచిత్రం జరిగింది. అది నిజంగా ఆ తండ్రి దయ, పార్వతి విశ్వాసం కలయికే అది అనాలేమో. ఎవరైతే ఉంగరాన్ని దొంగిలించారో చూడండిక్కడ, ఎవరైతే పార్వతి ఉంగరాన్ని దొంగిలించారో వారే స్వయంగా వచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి, "అమ్మా! తప్పయిపోయింది తల్లి. బుద్ధి గడ్డి తిన్నదమ్మా. ఏదో కక్కుర్తి వల్ల ఆ పని చేశాను తల్లి. నీ ఉంగరాన్ని దొంగిలించానమ్మా. నన్ను క్షమించు తల్లి" అంటూ పార్వతిని క్షమాపణ కోరుతూ ఉంగరాన్ని పార్వతికిచ్చి వెళ్ళిపోయాడండి. నిజంగా ఎంతటి గొప్ప మిరాకిల్ అని జెప్పాలి గదా! మన బాబా గారిని నమ్మితే ఎన్నెన్ని మిరాకిల్స్ చూపిస్తారో మన జీవితంలో. ఒక్కసారి ఆశ్చర్యంలో మనం మునకలేసేటట్టు గూడా చేస్తుంటారండి. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఆమె ఇక బాబా దయ వల్ల, బాబా మీద చాలా నమ్మకం వల్ల అలా రోజులు వెళ్లదీస్తూ ఉంది. పార్వతి పోగొట్టుకున్న ఉంగరాన్ని ఎలా రాబట్టగలిగిందో మనం కూడా ఎప్పుడూ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని మనసులో గట్టిగా అనుకోవాలి. నమ్మకం ఎంత బలంగా, పటిష్టంగా ఉంటుందో బాబాగారి అనుగ్రహం కూడా మన మీద అంత బలంగా ఉంటుంది. ఇలా పార్వతీ మీద కొండంత బాబాగారి ఆశీస్సులు, అనుగ్రహం ఉన్నాయి. ఆ పార్వతి కూడా కొండంత నమ్మకంతో బాబాను ధ్యానిస్తూ ముందుకు వెళుతోంది. ఇక బాబా అనుగ్రహం వలన పార్వతి సొంత ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టింది. ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పుడు ఇదే నామస్మరణ చేస్తుంటదామె. ఏంటంటే, ఓం సూక్ష్మాయ నమః, ఓం సూక్ష్మ రూపాయ నమః అని నామస్మరణ చేస్తూ పోయింది. ఇల్లు కట్టుకోవటం ఎంత త్వరగా పూర్తయిందంటే ఆమె ఒక్కసారి ఆశ్చర్యచకితురాలైంది. ఇంత త్వరగా ఎలా ఇల్లు కట్టుకోగలిగాను? ఎంత త్వరగా ఎలా పూర్తయింది? ఇది ఎలా సాధ్యం? అని పార్వతి చాలా ఆశ్చర్యపోయింది. ఇదంతా నా సాయి అనుగ్రహం. సాయి స్మరణ వలనే ఇదంతా జరిగింది అనుకొని సంతోషంతో గృహప్రవేశం చేసుకొని సొంతింట్లో అడుగుపెట్టింది.
ఇలా కాలం గడుస్తూ ఉంది. ఎక్కడైనా రాజకీయాల్లో సర్వసామాన్యం కదా! ఎదుగుతుంటే భరించలేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. అలానే పార్వతి పనిచేసే ఆఫీస్‌లో కూడా జరిగింది. ఒకరోజు అనుకోకుండా డబ్బుల విషయంలో అనుకోని సమస్య తలెత్తటం, ఈ భక్తురాలినే ఈమె తప్పు చేసిందని ఆమె మీద నింద మోపటం జరిగింది. ఆ విషయం కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. పోలీసులందరూ పార్వతిని గదమాయిస్తున్నారు. ఇక ఈ పిల్లకు నోరు పెగలటం లేదు. ఏ తప్పు చెయ్యలేదు పార్వతి. కానీ నోరు మెదపలేకపోతోంది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. నేను చెయ్యలేదు అంటున్నా అక్కడ ఎవ్వరూ వినటం లేదు. ఏం మాట్లాడాలో తెలియక ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయేసరికి ఇక పోలీసులు కన్ఫర్మ్ చేసేశారు. ఈ అమ్మాయి ఏ సమాధానము చెప్పకుండా ఇంత మౌనంగా ఉందంటే తప్పు ఈమె చేసినట్టే అంటూ కన్ఫర్మ్ చేయటానికి చూస్తున్నారు పోలీసులు. అప్పుడు ఆమె కన్నీళ్లతో బాధపడుతూ ఓ మూల నిలబడిపోయింది పార్వతి. అంత బాధలో కూడా ఆమెకు సడన్‌గా ఒకటి గుర్తుకు వచ్చింది. అంత బాధలో కూడా గుర్తుకు రావటం నిజంగా బాబా మిరాకిలే అని చెప్పాలేమో మరి. పార్వతికి ఈ మంత్రం గుర్తొచ్చింది. ఓం ఆపద్బాంధవాయ నమః అని. మనసులోకి రాగానే పక్కవాళ్ళు ఎంత మాట్లాడినా, ఎంతమంది పలకరించినా పలకకుండా 3 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా నామస్మరణ చేస్తూ ఉండిపోయింది. ఓం ఆపద్బాంధవాయ నమః. తండ్రి, బాబా ఆపదలో ఉన్నాను, కాపాడు తండ్రి అంటూ కళ్ళు మూసుకొని అలా ఉండిపోయింది. 3 నిమిషాలు అలా ఉండగా 4గో నిమిషం పార్వతికి అకస్మాత్తుగా ఒక గొంతు వినబడింది. పార్వతి, మాట్లాడవేంటి అని ఒక గొంతు తనని హెచ్చరించినట్టుగా ఉలిక్కిపడింది. ఆ గొంతు నిజంగా బాబాదే అని పార్వతీకి ధైర్యం వచ్చింది. ఆమెకి అర్థమైంది, వచ్చింది బాబానే నన్ను కాపాడటానికి, బాబా నా పరంగా వచ్చారు అన్నది ఆమెకు అర్థమైంది. ఏ మాట నోరు పెగలకుండా కూర్చున్న అమ్మాయి కాస్త ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టింది. 5 నిమిషాలు పటాపటామని మాట్లాడటం మొదలుపెట్టిన పార్వతి, ఆమె చెప్పిన మాటలు, పార్వతి చెప్పిన విషయాలు, పార్వతి అడిగిన లా పాయింట్స్ అన్నింటికీ అక్కడున్న పోలీసులకి పిచ్చెక్కిపోయింది. వాళ్ళు తడబడుతున్నారు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక. ఈ అమ్మాయి చెప్పింది నిజమే గదా! ఈ అమ్మాయి దోషేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అర్థం చేసుకొని పోలీసులు, ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళిపో, ఏదైనా అవసరమైతే సాక్ష్యానికి పిలుస్తాం అంటూ పంపేశారు. అంటే అక్కడ అందరినీ ఒక మాయ ఆవహించింది. సంబంధం లేని పిల్లను కారణం చేశాం కదా అని వారిలో వారు అనుకున్నారు. చూసారా, ఒక ఆపద్ బాంధవాయ నమః అనగానే బాబా పరుగున వచ్చి ఆ పిల్లలో జ్వరబడి మాట్లాడించి ఆపద నుంచి రక్షించాడు. అంటే తన బిడ్డలను కాపాడుకునేందుకు అన్ని దిశలా కంటికి రెప్పలా ఎలా చూసుకుంటాడో మన బాబాగారు ఒక్కసారి చూడండి. నమ్మకం ఉన్నచోట బాబా తిష్ట వేసుకొని కూర్చుంటాడు అనటంలో అస్సలు సందేహం లేదు. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మే అని. నిజంగా బాబాకు కావాల్సింది మన ఆడంబరమైన పూజల, నైవేద్యాల అవి ఇవి కాదు. బాబా మీద నిజమైన నమ్మకం, భక్తి, శ్రద్ధ, ప్రేమగా సాయి అని పిలిస్తే చాలు పరుగు పరుగున వచ్చేస్తాడు మన కన్న తండ్రిలా కాపాడటానికి. మీకు కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా ఆపద సంభవించినప్పుడు మీరు కూడా ఓం ఆపద్ బాంధవాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉంటారని, ఆపదల నుంచి బయటపడతారని, మీ పనులు ఏవైనా త్వరగా కంప్లీట్ అవ్వాలన్నా, అనుకున్న పనులు జరగాలన్నా ఓం సూక్ష్మాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ బాబాగారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా ఓం సాయిరామ్.